మేడం ఈరోజు భవన్లో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బర్త్డే సెలబ్రేషన్ ఎట్లా జరిగింది? ఎన్నో బర్త్డే ఇది మేము 2001 నుంచి కేసీఆర్ వెంబడే ఉండి మేము ఉద్యమాలు చేసినాం. సార్ ఏ పిలిపించినా మేము వెనక అడిగేయకుండా ముందు వరుసలో ఉండి ఉద్యమాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేసుకోవాలని చెప్పి కేసీఆర్ ఆ రోజు నినాదాలు ఏ విధంగా చేసిండో అదే విధంగా కూడా మేము తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కేసీఆర్ వెండంటూ ఉండి ఎంతోమంది ఎన్నో ఆరోపణలు చేసినా కానీ మా పిల్లల్ని మేము చూసుకోకుండా తెలంగాణ కావాలి, మన సార్ చెప్తున్నాడు, మన కేసీఆర్ గారు వచ్చిర్రు మన కోసం, మన తెలంగాణ కోసం అని చెప్పి మేము సార్ ఏ పిలిపిస్తే ఆ పిలుపుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. మేము తెచ్చుకున్న సందర్భంగా ఒక విషయం ఏంటంటే సారు తెలంగాణ వచ్చింది కాబట్టి మనం కేసీఆర్ గారిని సీఎం చేసుకున్నాం. మనం అది కరెక్ట్ చేసుకున్నాం కూడా ఎన్నో పథకాలు అవన్నీ కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు సారు ఎన్నైతే ఏ విధంగా అయితే చెప్పినప్పుడు వాటర్ లేదు, ఉద్యమాలలో ఏవైతే చెప్పిండో సారు అవన్నీ నెరవేర్చిండు ఖచ్చితంగా. మేము అంతకంటే ఎక్కువనే చేసిండు. వాటరు ఒక ఆడబిడ్డ బిందె తీసుకొని రోడ్డు మీద కనిపించొద్దు అన్న మాట మా సార్ ఈరోజు నిలబెట్టుకుంటే ఏకైక వ్యక్తి మా కేసీఆర్ సారే. మా కేసీఆర్ సార్ ఘనతనే ఇది. ఈరోజు మా సార్ ఇవాళ 70 నుంచి 71 సంవత్సరం ఈరోజు సెలబ్రేషన్ మేము పార్టీ భవన్లో జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి అంటుండు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే చేస్తా అంటున్నాడు. ఏ విధంగా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయడం జరుగుతుంది? ఆయన రేవంత్ రెడ్డి అనుకోగానే అది కాదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము ఉద్యమాలు చేసిన వాళ్ళం, మేము సార్ వెనకాల ఉన్నాం. మా సారే వస్తాడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు మధ్యలో కూడా ఉప ఎన్నికలు వచ్చే ఆలోచన వస్తుంది. నువ్వు అనుకున్నంత మాత్రాన కేసీఆర్ని ఏ విధంగా అయితే నువ్వు నిందిస్తున్నావో అంత వెనక్కి వెళ్ళిపోతావు. మా సారే ముందుకు వస్తాడు ఖచ్చితంగా. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మా కేసీఆర్ సీఎం అవుతాడు. కేసీఆర్ చేసిన పథకాలు ఏవి మంచి ప్రజలకు అన్నీ మంచి చేతామే. వృద్ధ పింఛన్లు చేసిండు, వికలాంగుల పింఛన్లు చేసిండు, ఏ విధంగా అయితే అన్ని పెంచిండో ఒంటరి మహిళకు చేసిండు. మళ్ళీ అదేంది వాటర్ మిషన్ భగీరథ చేసిండు, రైతు బంధు చేసిండు, రైతు బీమా చేసిండు. అన్ని పథకాలు, అనేక పథకాలు అన్నదానికంటే రెట్టింపు గర్భిణీ స్త్రీలకు అన్నీ చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మేము అడుగుతున్నాం, నువ్వేం చేసినావు అంటే? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉచిత బస్సు మహిళలకు ఫ్రీ అన్నాడు, మహాలక్ష్మి పథకం అన్నాడు, 2500 అన్నాడు, గ్యాస్ సబ్సిడీ అన్నాడు, గృహ పథకం అన్నాడు. ఇవన్నీ పథకాలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతున్నట్లన్నా? ఉచిత బస్సు చేసిండు కానీ అది అటర్ ఆఫ్ ఫెయిల్. ఎందుకు తెలుసా? నేను కూడా బస్ ఎక్కి చూసిన ఈయన ఎంతవరకు సక్సెస్ అని చెప్పి. నేను ఉప్పల్ నుంచి భువనగిరి వరకు చేసిన. ప్రతి ఒక్క మహిళ తిట్టుకుంటుంది కానీ ఒక్క మహిళ కూడా ఈరోజు సంతోషంగా లేదు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు కూడా తిట్టుకునే సందర్భం రేపు రోడ్ల మీద కూడా ఆల్రెడీ వచ్చిర్రు. రేవంత్ రెడ్డి, నువ్వు అన్ని పథకాలు చెప్పుకొని నువ్వు సీఎం అయినావు. నీవు సీఎం అయినావు కానీ ఆ సీఎం అని అనుకుంటున్నావు కానీ ఖచ్చితంగా మా కేసీఆర్ సీఎం అవుతాడు. మాకు అందరు తెలంగాణ ప్రజలు కూడా అందరు ఆలోచిస్తారు. రైతు బంధు లేదు, నువ్వు రైతు బంధు అన్నావు, ఇంతవరకు రైతు బంధు రాలేదు. సంవత్సరంన్నర అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇంకొక విషయం ఏంటంటే నువ్వు బీసీలకు 42% కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిండ్రు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చి చెప్పడం జరిగింది. ఈరోజు ఎక్కడ పోయింది? 42% పోయింది. కాబట్టి నువ్వు అది చూడు ఫస్ట్. మీ రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే వచ్చి ఎలక్షన్ల టైంలో ఇచ్చిపోయిండో నువ్వు అది నెరవేర్చుకో. ఇప్పుడు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బీసీలే ముందుకు వస్తారు బిడ్డ, జాగ్రత్త. 42% ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మేము ఆల్రెడీ అసలు పోనీయము. మా ఉద్యమం ఏందో మేము మళ్ళీ మరో రూపంగా కూడా మేము ఉద్యమానికి రెడీ అవుతున్నాం. ఆల్రెడీ కూడా మేము బీసీ ఉద్యమం స్టార్ట్ కూడా చేస్తాం. కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు ఏది కూడా చక్కగా అమలు కాలేదు. అయినా డప్పు కొట్టుకుంటాడు 6 గ్యారెంటీలు అమలైనాయి అని. కానీ తెలంగాణలో ఉన్న ప్రజలు మొత్తం ఇప్పటి వరకు కూడా అమలు కాలేదని ప్రజలే చెప్తున్నారు. నాయకులు అయితే కాదు కదా. మరి 2500 ఇస్తానన్నాడు, ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? ఇప్పుడు అందరికీ రైతు బంధు అయితే బంధు పెట్టిండు, ఇచ్చిండా? రైతు భరోసా ఇస్తానన్నాడు, ఇచ్చిండా? కదా మేడం, రైతు భరోసా పైసలు పడుతున్నాయి కదా రైతులకు. ఎందరికి పడ్డాయి? పడ్డాయి కావచ్చు, పడలేదో తెలియదు నాకైతే. కానీ ఇక కొందరికో పడవచ్చు కానీ అందరికైతే కాలేదు కదా. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అందరికీ చేసిండా? ఇప్పటి
రైతుల ఆత్మహత్యలు జరుగుతాయి తెలంగాణలో. 80% రుణమాఫీ అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఏదో కొద్ది మందికి అటు ఇటు కాకుండా ఉన్న వాళ్ళకు కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుంటారు. దీన్ని ఎట్లా చూడాలి? అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ అన్న ఏమన్నాడు, ఏ ఒక్క మండలంలోనైనా, ఏ ఒక్క జిల్లాలోనైనా, ఏ ఒక్క ఊర్లోనైనా 100కు 100% మొత్తం రైతు రుణమాఫీ జరిగితే నేను రాజీనామా చేస్తానంటే ఒక మంత్రి లేసన్నాడు, లేదు మా దాంట్లో 60% జరిగిందంటే 60% గురించి మాట్లాడేది 100%. ఎక్కడ కూడా 100% జరగలేదు. నువ్వు చేస్తే రైతులందరికీ న్యాయం చెయ్యి. రైతులకే న్యాయం చేయనప్పుడు తెలంగాణ ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తావు? అన్నం పెట్టేటోడే రైతుకే నువ్వు న్యాయం చేయలేకపోతాను. ఈ రోజే మనం ఇంత జనాలను చూస్తున్నాము. అక్కడ వేలాది మంది జనాలు ఒక బర్త్డే సందర్భంగానే ఇంత జనాలు వస్తే రేపు కేసీఆర్ బయటికి రాబోతున్నాడు 19వ తారీఖు నాడు ఇక్కడ భవన్లో ఒక సమావేశం ఉంటుంది కార్యకర్తలతో అంటారు. మరి ఆ రోజు ఎట్లుండబోతుంది ప్రభజనం? ఎట్లుండబోతుంది అని అంటే మన గుంపు మేస్త్రి గుండెల దడ దడ అంటది. ఉత్తగా ఇంకా బాపు రాలేదు, మా సోషల్ మీడియా వారియర్సే కానీ కార్యకర్తలే కానీ ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతాడు గుంపు మేస్త్రి. ఇక బాపు కేసీఆర్ వస్తే ఎక్కడ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడో మాకైతే తెలియదు. ఎప్పుడు అందరూ సాగు కోరుకుంటాడు గుంపు మేస్త్రి, ఆయన చచ్చిపోతాడని మర్చిపోయి బతుకుతాడు. ఎప్పుడైనా కానీ బాపు కేసీఆర్ గారు బయటికి వెళ్తే కట్టె పెట్టుకొని నడుస్తాడు, ఆయనకేంది అని మాట్లాడతాడు. కానీ ఈయన కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడిపించగలుగుతాడా? ఆయన కట్టె లేకుండా కూడా ఉన్నా కూడా నడిపించగలుగుతాడు ప్రభుత్వాన్ని. ఈరోజు తెలంగాణ ప్రజల గుండెలో బాపు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇంతమంది ప్రజలు ఇప్పటికి కూడా అధికారంలో లేడు బాపు, ఆయన కూడా ప్రజల గుండెల్లో ఉన్నాడు, ఎప్పటికి కూడా ఉంటాడు. మా తరాలు కానీ మా అమ్మ తరాలు కానీ మాకు పుట్టే పిల్లల తరాలకు కూడా బాపు కేసీఆర్ గుర్తుండే పోతాడు. అంటే బర్త్డే సందర్భంగా ఏదో బ్యానర్లు వేయాలన్నా ఫ్లెక్సీలు వేయాలన్నా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారుల నుంచి పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వేయడం అనేది జరుగుతుంటుంది కొన్ని కటౌట్లు. సో మరి ఇప్పుడు ఈ ఏరియాలో మొత్తం బీఆర్ఎస్కి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం ఎందుకు ఈ కటౌట్లను ఈ బ్యానర్లను చింపేయవలసిన అవసరం వచ్చింది? ఇది కేవలం కడుపులో కక్ష పెట్టుకొని రాజకీయాలు చేస్తాండు గుంపు మేస్త్రి. కానీ కేసీఆర్ గారి ఫోటోను కూడా ముట్టుకునే అర్హత లేదు. ఎందుకంటున్నా అంటే ఈ తెలంగాణ సాధించిన బాపు కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణకు ఒక మరో జన్మిచ్చిండు బాపు అట్లాంటి బాపు కేసీఆర్ గారి ఫోటోని పట్టుకొని చింపమని చెప్పే అధికారం కూడా గుంపు మేస్త్రికి లేదు. అయినా చింపిస్తున్నాడంటే బాపును ఫోటోల పరంగా చింపించవచ్చు కానీ మా ఉన్న గుండెల్లో ఎమోషన్ బాపు మమ్మల్ని అయితే ఎప్పుడు కూడా మా గుండెల నుంచి తీసేయలేడు కదా, మమ్మల్ని చంపేసి కూడా తీసేయలేడు. ఎందుకంటే తెలంగాణ ప్రజల గుండెలో బాపు కేసీఆర్ గారు ఉన్నాడు. అంతేగాని ఈయన ఫ్లెక్సీలు చింపుతో వచ్చేది లేదు, పోయేది లేదు. ఇవాళ ఈయన ఉంటాడు, రేపడు ఎట్లకన్నా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈసారి బాపు కేవలం నామినేషన్ వేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బాపు గారు ఇంట్లో కూర్చున్నా కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించుకుంటారు. వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు కదా, ఆ తీర్పు ఎట్లుండబోతుంది? ఎట్లుండబోతుంది అని అంటే ఎట్లకన్నా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో రాబోతుంది మళ్ళీ. కాబట్టి ఇప్పుడు ఎట్లుండబోయినా కూడా ప్రజల తీర్పు అది మన చేతిలో లేదు. ఎందుకంటే మార్పు అని వాళ్ళు కోరుకున్నారు, వాళ్ళైతే ఏం మార్పు జరగలేదు వాళ్ళ జీవితాల్లో. కాబట్టి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ నిర్ణయమే మేము ఏకీభవిస్తాము. కానీ ప్రతి ప్రజల గుండెలో తెలంగాణలో బాపు కేసీఆర్ గారు ఎప్పటికి ఉండిపోతారు. అంటే ఇప్పుడు ఇన్ని బ్యానర్లు పోస్టర్లు చింపేయడం అనేది జరిగింది. ఈ అంశం మీద మీ పార్టీ తరఫున ఏమన్నా కాంప్లైంట్ చేయబోతున్నారా? నేను చెప్పేది ఒక్కటే, దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వచ్చి తర్వాత నాయకులు మా పార్టీ నిర్ణయం మీదకు ఏం చేస్తారో ఆలోచించిన తర్వాత నిర్ణయం మేము కూడా తీసుకుంటాం.